తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చక్కని గుర్తింపు లభిస్తుంది. మీ రంగాల్లో రాణింపు కూడా చేసుకుంటారు. అయితే ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంటే సక్సెస్ సాధించే అవకాశము ఈ రోజుని అస్సలు అంటే నిర్వినియోగం చేసుకోకండి. ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు రుణాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా జాగ్రత్తలు ఈ రోజు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ పరంగా శాంతియుత వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. ఐటీ రంగంలో కొత్త కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశము సూచనప్రాయంగా మీకు కనబడుతోంది. కొంతమందికి మీకే ఇస్తాము అని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ని అంటే ఫారెన్ వాళ్ళు మీకు ఇవ్వకుండా వేరే కంపెనీలకి ఇచ్చే పరిస్థితి, లాస్ట్ మినిట్లో తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడాకారులకు మీ యొక్క ప్రతిభ బయటపడుతుంది. హస్తకళలకు మంచి లాభాలు వస్తాయి. కాంట్రాక్టుదారులకు సుదీర్ఘ ఒప్పందాలు అంటే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ మీకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, పూజలు కానీ లేదా ఆలయ దర్శనం కానీ, అంటే నవగ్రహ ఆలయాల్లో చంద్రుడిని దర్శించుకోవడము, లేదా బయటే చంద్రుడిని దర్శించుకుని పాలను నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు, సపోర్టు అన్ని రకాలుగా ఉండబోతోంది. ఇంక్రిమెంట్లు, రాని బకాయిలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఇది పెట్టుబడులు పెట్టడానికి కానీ విస్తరణకు కానీ ఈరోజు చక్కని సమయము. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. ఆరోగ్యం చూసినట్లయితే కనుక కొంతమందికి జ్వరాలు వచ్చే అవకాశము, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కలహాలు తగ్గుతాయి. కొంతమంది ఇళ్లలో కలహాలు పెరిగి కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఫాస్ట్గా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టానంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం గోచరిస్తోంది. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, కళారంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు పోటీల్లో విజయం సాధిస్తారు. పథకాలను దక్కించుకుంటారు. హస్తకళల వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు మీకు సమయానికి రాలేకపోవచ్చు. బిల్స్ వసూలు కావు. పెండింగ్లో పడే అవకాశము. మీరు ఈరోజు ఏది చేసినా అది నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు ప్రారంభించకండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకించి పూజ కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు సూర్యోదయ సమయానికి అర్ఘ్యాన్ని ఇచ్చుకుని ఎర్రని పళ్ళు నైవేద్యం పెట్టి ఎర్రని పువ్వులతో కనుక మీరు పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి, తప్పదు. ఉద్యోగస్తులకు కార్య జయసిద్ధి జరుగుతుంది. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకున్న రీతిలో ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి మజిల్ పెయిన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా సంతోషకరమైన వాతావరణంతో పాటు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి, శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. రాజకీయ నాయకులకు ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు సాధారణంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంతగా ఏమీ లేదు. హస్తకళలు వాళ్ళకి, సినీ, టీవీ నటినట వర్గం వారికి కూడా ఈరోజు సామాన్యంగానే ఉంటుంది తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. కాంట్రాక్టుదారులకు జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళాలి. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మీకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యండి. లేదు మేము చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఒకసారి వినే ప్రయత్నమైనా చెయ్యండి. అది కూడా చెయ్యలేదు అని అనుకున్న వాళ్ళు మీ గ్రహాలకు సంబంధించినటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ అలవాటు పడడానికి రెడీగా ఉండండి. కానీ విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.